నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ఎర్ర బంగారంగా పేరుగాంచిన ఎండుమిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక చాలా నిరాశ చెందుతున్నారు. విత్తన సమయంలో ధర ఎక్కువ ఉండడం వల్ల రైతులు మిర్చి పంట సాగు పట్ల మొగ్గు చూపారు. ప్రకృతి అనుకూలించకపోయినా వైరస్లు ఎంత ఇబ్బంది పెట్టినా పంటలు కాపాడుకున్నారు. తీరా పంట చేతికొచ్చే సమయానికి మిర్చి ధరలు అమాంతం పడిపోవడంతో దిక్కుతోచగా కొందరు రైతులు నష్టాలకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పంటను కోల్డ్ స్టోరేజ్ల్లో నిల్వ ఉంచితే దళారులు సిండికేట్గా మారి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటకు ప్రభుత్వమే ధరను నిర్ణయించి ఆదుకోవాలని కోరారు. యూరియా, పురుగుల మందుల రేట్లు, కూలీల రేట్లు పెరిగాయని రైతులు వాపోయారు. మా సమస్య మిరప పంట ఈడు చాలా ఏం లేదు, ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నాము. మిరప పంట పెద్దగా ఏం లేదు, మందులు ఎరువులు పెరిగిపోయినాయి. ఏసీలో పెడితే ఏసీలో ఆ విధంగా ఉన్నాయి. 270 అప్పుడే ఇవ్వలేకపోయినాము. ఇప్పుడు ఏసీలో కూడా 80 రూపాయలు 90 రూపాయలు అడుగుతున్నారు. ఎక్స్పోర్ట్ కూడా ఏం పోలేదు. మా బాధలు చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు. అది సమస్య సార్. గిట్టుబాటు ధర లేదా? గిట్టుబాటు ధర ఏం లేదు అసలు. 100 రూపాయలు 90 రూపాయలు 260 రూపాయలు ఉండేది 100 రూపాయలు అంటే ఎందుకు గిట్టుబాటు ధర వస్తుంది? 270 రూపాయలు ఉన్నాయి సార్. 270 అంటే ఇప్పుడు 100 రూపాయలు అంటే ఏంది సార్? కూలీళ్ళకే 400 ఇస్తాను. ఏం గిట్టుబాటు ఉంది? ఎరువులు 30,000 అయితే 60,000 అవుతుంది సార్. 60,000 అయింది సార్. డబల్ అయ్యి ఖర్చులు డబుల్ అయినాయి, రేటు చూసి తగ్గిపోయింది. అది సార్ చాలా బాధగా ఉన్నాము. మమ్మల్ని ఎకరాకు 1,00,000 రూపాయలు నట్టం వచ్చేది కానీ మాకు రేట్లు లేవు, 270 రూపాయలు పోయేటివి. అసలుకు ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు 100 రూపాయలు అంటే రేటు. ఎరువులు విరిగిపోయినాయి సార్. అదేవిధంగా చేసి ప్రభుత్వం రోజు ఆదుకొని ఏదన్నా కొంచెం ఎక్స్పోర్ట్ పంపించడం వాళ్ళు చేయడం, ప్రభుత్వం కాపాడితే మమ్మల్ని రైతును అస్సలకు ఎకరాకు 1,00,000 రూపాయలు అంటే 6 ఎకరాలు నట్టాం, 6 లక్షలు లెక్క నట్టాం. ఎప్పుడు డబ్బు తీర్చాలా, ఎప్పుడు పిల్లలను చదివించాలా, అంతా అప్పులు చేసుకున్నాం. ఎన్ని ఎకరాలు పెట్టారు మీరు పంట? 6 ఎకరాలు పెట్టాం సార్. మేము 10 ఎకరాలు పెట్టాం సార్. ఏసీ పరిస్థితి బాగాలేదు, తల్లు పిల్లం ఇబ్బంది పడుతున్నాము.